హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీకు తెలియనట్లయితే, ఇన్ కేస్ మీ యొక్క రేషన్ కార్డు ఎక్కడైనా పడిపోయినట్లయితే, ఆ నెంబర్ మీ దగ్గర లేకున్నా కూడా కేవలం మీ పేరు తెలిస్తే సరిపోతుంది. రేషన్ కార్డు నెంబర్ని, రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకునేటటువంటి విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ప్రతి స్టెప్ టు స్టెప్ అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఈపీడిఎస్ అని సెర్చ్ చేయండి. ఈపీడిఎస్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, తెలంగాణ స్టేట్ పోర్టల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది కదా, దీనిపైన టచ్ చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ మీద టచ్ చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ మీద టచ్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ మంత్, మీరు ఈ నెలని ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ 2024ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎఫ్పిఎస్ నెంబర్, ఇది సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు జిల్లా సెలెక్ట్ చేసుకోగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఆ మండల్లో ఉన్నటువంటి రేషన్ షాప్స్ యొక్క వివరాలు, వారి యొక్క రేషన్ డీలర్ యొక్క పేర్లు, ఈ విధంగా ఇక్కడ అడ్రస్, ఏ విలేజ్లో రేషన్ షాప్స్ ఉన్నాయి అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇలా మీకు కావలసినటువంటి మండల్లో ఉన్నటువంటి విలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పార్పల్లి అనే విలేజ్, ఇక్కడ జరార్ హుస్సేన్ డీలర్ నేమ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆ విలేజ్లో ఉన్నటువంటి లిస్టు మొత్తం కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రేషన్ కార్డు నెంబర్ ఉంది, రేషన్ కార్డు టైప్ ఉంది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మీ రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు ఉంటుంది, యూనిట్స్, మీరు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది ఉంటుంది, ఎల్పిజి స్టేటస్, ఇలా ప్రతి వివరాలు కూడా ఇక్కడ మనకి ఉండడం జరిగింది. మనం ఈ రేషన్ కార్డు నెంబర్ ఉంది కదా, ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరిదైతే రేషన్ కార్డు నెంబర్ కావాలో ఇక్కడ నెంబర్ అనేది మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఈ రాసుకున్నటువంటి నెంబర్ ద్వారా మీరు రేషన్ కార్డ్ని డౌన్లోడ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. మీరు ఇలా బ్యాక్కి రండి, 2 స్టెప్స్. స్టార్టింగ్ పేజ్ ఏదైతే ఉందో, మనం ఈపీడిఎస్ తెలంగాణ పేజ్కి వచ్చాం కదా, అక్కడికి రండి. ఈ పేజ్ని గుర్తుపట్టారు కదా, మనం స్టార్టింగ్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని రేషన్ కార్డు నెంబర్ని కనుక్కున్నాము. ఇప్పుడైతే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ నోట్ చేసుకున్నారో ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బాక్స్ వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ కొట్టినట్టయితే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇలా చాలా సింపుల్గా మీరు మీ రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మీకు ఎవరికైతే రేషన్ కార్డు నెంబర్ లేదో, రేషన్ కార్డు లేకపోయినా కూడా చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.